హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరీష బ్లాగ్ 786. నా ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. హోలీ రోజు హోలీ ఆడింది అయితే నా ఫేస్కి ఇంకా కలర్ సరిగ్గా పోలేదండి. ఆ తర్వాత ఇంకా సాయంత్రం పూట మేము నెక్స్ట్ డే బజ్జీలు అవి వేసుకుందామని చెప్పేసి ఆలు అయితే సన్నగా కట్ చేస్తుంది మా చెల్లి, చాకుతోనే కట్ చేస్తుంది. పిండి కలిపి పెట్టాను, ఒక 10 minutes నానితే బజ్జీ బాగా వస్తుందని చెప్పి ఇంకా బజ్జీలు అయితే వేసేసాను. అది వీడియో వచ్చింది అనుకున్న, పిక్ వచ్చింది. ఇక్కడేమో మా కన్నయ్య దోశ అమ్మ దోశ, అమ్మ వేసిన దోశ అని చెప్పేసి ఇంకా ఆటలాడుతున్నాడు. బాగుంది బాగుంది, నిత్యకకు పెట్టు. మా అబ్బాయి దోశలు వేసాడు, అమ్మ వేసిన దోశ. బ్రేక్ఫాస్ట్ పూరి చేయాలి ఇప్పుడు. అండ్ ఆలూ కర్రీ అయిపోయింది. ఉడుకుతుంది ఇంకా ఆలూ కుర్మా. ఇంకా పూరి అంతా వచ్చేస్తే పూరి స్టార్ట్ చేస్తాం. వైష్ణవి ఫుల్ డే కదా డాడీ హాఫ్ డే అంటారు. స్కూలు చిన్నారి హాఫ్ డే అనుకొని లంచ్ తీసుకోవాలంట. ఆల్రెడీ నా మెసేజ్ వచ్చింది ఫుల్ డే అని. 3:30 అట్లా కాదు, సైడ్ నుంచి అది ఎక్కడైతే ఉంటుందో దాన్ని బట్టి ఓపెన్ చేయని అర్థం. నీట్గా ఏమైనా తీసుకోవచ్చు, పిల్లలు ప్యాకింగ్ చేసుకోవడం. వావ్, పాలు అది చూసినావు క్రిస్టల్ లాగా. సేమ్ క్వీన్ రింగ్ ఇచ్చింది, నేను పెట్టుకుంటున్నాను. ఇదే గోల్డ్ లో చేయిస్తుంది. పాప బర్త్డే కూడా ఉంది, పోవాలి అప్పుడు. మీ వాళ్ళేమో లీఫ్ అదే. ఈ మధ్య ఇవి బాగా ట్రెండ్ అవుతుంది. ఏమైనా పెట్టుకుని తీసుకెళ్తే 11,000 మీద ఏదైనా ఉంటుంది. ఇప్పుడు అవి కూడా ఇస్తారా? ఇక్కడే ఇస్తున్నాం ఎవరికైనా. ఏం కొంటావు మధు? అంటే లిమిట్ ఉంటుందా మధు? 11,000 అంతే. చీర మెత్తని మంచిగా ఉంది. బాగుంది చీర, బాగుంది, కట్టుకుంటే కూడా బాగుంటది. మళ్ళా ఎట్లా ఫోన్ చేసి చెప్తుంది తెలుసా, మీ పెద్దక్కని తప్పి నువ్వు ఏది నడవకం పెద్దక్కం విలువ అని చెప్తుంది తెలుసా. పెద్ద మనిషినప్పుడు మీ అక్కనే విలువ, మీ అక్కనే విలువ అని. మొన్న అయితే నాకు బియ్యం పోస్తుంటే మా అత్త అదే చెప్తుంది. విజయం అవుతుంది ఇది మెత్తనే ఉంది. ఇది కుట్టించుకోవాలా? నేను కుట్టించుకో, బాగుంది. కట్టుకుంటే మంచిగా ఉంది కదా. ఇది కూడా బాగుంది. ఇది బాగుంది మరి. అమ్మకా నీకైనా? అమ్మకేనా? దీనికి కలిసే జాకెట్ ఉంటే జాకెట్ కుట్టించుకోకుండా కలిసి వేసేసుకోమ్మా. గ్రీన్ ఉంది. నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు చెప్తారు, ఎప్పుడు మర్చిపోతావు, ఎప్పుడు మర్చిపో. నాది ఒక్క డ్రెస్ నన్ను ఇయరింగ్. ఇక్కడ నుంచి అనకండి అట్లా, ఓకే ఫీల్ అవుతుంది. మీరు ఆమె పెట్టి పోతుందంట, మనం ఏమో మర్చిపోతుందంట, కవరింగ్ చేస్తుంది. నీకు అర్థమైందా? సరే అంటే మాకు అర్థమైంది. ఇంకా హోలీ తర్వాత రోజు మా చెల్లెలు కూడా వచ్చిందనమాట. తను
బట్టలు అవన్నీ తీసుకెళ్ళి అలాగే వచ్చిన గిఫ్ట్లన్నీ కూడా చూసింది, ఎవరెవరు ఏమేమి ఇచ్చారు అని చెప్పేసి. తనకి కావాల్సిన డైలీ వేర్, ఆఫీస్ వేర్ అయితే కావాలి కదా, చాలా బట్టలు ఉన్నాయి. అవన్నీ ఇంకా మేము మడతేసేసి మొత్తం అంత క్లీన్ సెట్ చేస్తున్నాం అనమాట. ఇంకా అక్కడిక్కడ పడేసిన జ్యువెలరీ అవన్నీ కూడా ఇంకా సర్దుకున్నాము. నా బ్యాంగిల్స్ అయితే పోయాయి ఫ్రెండ్స్. మా నానమ్మ తెలియకుండా మొత్తం తీసుకెళ్ళి చెత్తపుట్లు వేసింది, అది ఏదో వేస్ట్ కవర్ అనుకొని. అందరివి బాగానే ఉన్నాయి, నా అయిపోయాయి. ఇంకా మేము ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మమ్మీకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంక అంతా సెట్ చేసుకుంటున్నాము. సెట్స్, బ్రైడల్ సెట్స్ అన్నీ ఒక బాక్స్లో, ఇంకా చిన్న చిన్నవి అన్నీ ఒక దాంట్లో. మధుకు కావాల్సినవి కొన్ని సెట్స్, మధు కూడా కొంచెం ఆఫీస్లో ఏమన్నా ఫ్రైడే అకేషన్స్, చిన్న చిన్న అకేషన్స్ ఉంటే దాన్ని సింపుల్గా వేసుకుంటుంది, తనకు కావాల్సినవి తను కూడా తీసుకెళ్తుంది అని చెప్పేసి ఇంకా అన్నీ సెట్ చేసుకుంటున్నాము. మా పిల్లలు అయితే హెల్ప్ చేస్తున్నారు అనమాట, లగేజీ కార్లో పెట్టుతున్నారు. మా మరిది పెడుతూ ఉంటే పిల్లలందరూ తీసుకెళ్ళి అందిస్తున్నారు. మా కన్నయ్య అయితే ఏడుపు స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్, నేను వెళ్తాను అని చెప్పేసి. ఇంకా వాడిని ఏదో అక్కడిక్కడ అవాయిడ్ చేస్తున్నాం అనమాట, ఇటు వెళ్దాం అటు వెళ్దామని చెప్పేసి. ఇంకా వాళ్ళిద్దరు బయలుదేరుతున్నారు ఈవినింగ్, వాళ్ళకి టైం కూడా లేదు. మళ్ళీ ఇంకా పూజా మందిరం అవి తీసుకోవాలక్క అని చెప్పేసి అంది. ఎల్లిగానే వెళ్ళారు. వెళ్ళేటప్పుడు మా తెలంగాణ పద్ధతిలో ఏంటంటే అల్లుడికి కూతురికి ఇలా బొట్టు పెట్టి కాలు మొక్కుతారు. ఆంధ్ర వాళ్ళే అటు సైడ్ ఏంటంటే చిన్న వాళ్ళే మొక్కకూడదు అంటారు, కానీ మా తెలంగాణ పద్ధతిలో కంపల్సరీ అల్లుడివి కూతురివి కాళ్ళు మొక్కుతామండి. సో ఇంకా చెల్లెలు అయితే లగేజ్ అంతా తీసుకొని వెళ్తుంది. మాకు అన్నయ్యకి ఐస్ క్రీమ్ ఇప్పిస్తానని చెప్పేసి ఇంకా అవాయిడ్ చేసి వచ్చిన వాళ్ళు ఇంకా బయలుదేరుతున్నారు, లేదంటే ఏడుస్తూ ఉంటాడు కదా అని చెప్పేసి వెళ్ళేటప్పుడు ఇంకా మా వాళ్ళందరికీ ఐస్ క్రీమ్స్ ఇప్పించేసి ఐస్ క్రీమ్ తిన్నాము. అది ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ కూడా చేయండి. బాగుంటే బాగుందని చెప్పి కామెంట్ చేయండి, లేదంటే కొంచెం ఏమన్నా మీకు ఏం కావాలో కూడా కామెంట్ చేస్తే నేను అది యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంకా మేము చెల్లి వాళ్ళు వెళ్ళిన తర్వాత దొండకాయ ఫ్రై చేసాము. నైట్కి దొండకాయ ఫ్రై చేసి మేము ఇంకా మూవీ పెట్టుకుందాం, ఏదన్నా వచ్చినప్పటి నుంచి హడావిడి పనులు అవుతున్నాయని చెప్పేసి మా పెద్ద చెల్లి నేను అనుకున్నాము. మార్నింగ్ టమాటా కర్రీ వండాను, అది ఉంది. అలాగే బజ్జీ తెప్పించుకున్నామండి, ఈవినింగ్ స్నాక్స్ లాగా బయట నుంచి తెప్పించుకున్నాము, మిర్చి బజ్జీలు. సో అది ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ అయిపోతుంది. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్ నేను చెల్లి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా నేను వంకాయ ఫ్రై చేసి పాయసం చేశాను దేవుడి కోసము. వంకాయ ఫ్రై అయితే చాలా బాగుంది, ముద్దపప్పు ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా మమ్మీతో మాట్లాడుతున్నాను. పాయసం అయితే భలే కుదిరిందండి, నేను బాగా ఫస్ట్ టైం ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రైస్ అండ్ దాంట్లో క్యారెట్ వేసేసి ఉడకబెట్టేసి పాయసం చేశాను. పాలు నెయ్యి అయితే ఎక్కువ వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాను. టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. నెక్స్ట్ ఫ్రైడేకి పూజ కోసం చేశాను అనమాట. అమ్మ పూజ చేస్తుంది, చెల్లెలు ముందు రోజు వెళ్ళింది. నెక్స్ట్ డే ఫ్రైడే, తర్వాత ఇంకా నేను కూడా వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. ఫ్రైడే వెళ్ళకూడదు కదా, అది ఫ్రెండ్స్.